ఏంటి సార్ ఈరోజు కూడా కుర్చీ మిస్సా? మీరు గవర్నమెంట్ స్కూల్లో మ్యాథ్స్ టీచరే కానీ మీ వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి ఉపయోగం చెప్పండి? నారదుడు లేకుండా దేవతల మధ్య యుద్ధాలు జరిగేవా? శకున్ లేకుండా కురుక్షేత్రం జరిగేదా? సిద్దిపేట సీతక్క. వామ్మో, సిద్దిపేట సీతక్క వస్తుందా? అవునే, చుట్టుపక్కల 10 ఊర్లల్లా మన కాందాన్ మొత్తంలా మొదటిసారి అమెరికా పోతుంది మన సీతక్కనే. పిల్లంటే పిల్లనే, చదువుల తల్లి. పది మంది మగాళ్ళకి నిలబడి సమాధానమిస్తది. ఏ పోరి, జర మమ్మల్ని కూడా ఆడనీయ రాదే? వచ్చిన సందేహం చూస్తున్నా, నువ్వే ఆడుతున్నావు. ఇదెక్కడ పంచాయితే? కావాలని ఓడిపోవాలా ఏంది? నీ అమ్మ గెలవడం ఓడిపోవడం ఏంది? దోస్తులం మనం, ఆడాలే చిందులేయాలి. నీ అమ్మ ఏమన్నా చెప్పినావా? వందనా అవే దోస్తులం అంటే గెలవడాలు, ఓడడాలు, అలగడాలు ఇవేముండద్దు. సచ్చేదాకా తోడుండాలి, మా నాయన చెప్పిండు. అబ్బా వందనా, నువ్వు సూపరే. వందనా, నువ్వు ఆడే. ఏ కాల్ది, ఆడుతుంటే మధ్యలో వస్తావేంది? గిది మా కాలనీ, గిడాడొద్దు. చల్ దుకాణం తీసేయండి. గమ్మత్ మాట్లాడుతున్నావు. ఈ రోడ్ నీదా? నీ పేరుందా? పేరా ఇప్పుడుందిగా, చల్తీ. ధమాకాలు ఖరాబ్ అయిందా పొరి? ఆడుతుంటే మధ్యలో వచ్చినావు. కింద మీద అయిందంటే ఏం చేస్తావు నాకే తెలియదు. చల్లాడు. నువ్వేందే చేసేది, బూరమ్మకం దానా? ఏ ఎవ్వరే బుర్రమోహంది, గుద్దితే గుక్కే రక్తం కక్కుతావు. ఏ ఏందే గిట్లా వేస్తున్నావు? నీ పొగరేంది అసలు? ఆగుసుదా, దానికి పొగరుంటే మర్చి పొట్లంలో కట్టుకోమను. దౌడ పగులుతుంది మాతో పెట్టుకుంటే. ఆగు, మా అయ్యని పిలుస్తా. ఏరియా కార్పొరేటర్ గిరి ఎరుకేనా? వందనా, దీంతో ఎందుకే మనకు సోది? దీని సంగతి తర్వాత చూసుకుందాంపా. మీరేందే చేసేది? శివానీడ చీర్ చింతక్కడతా. నడవండ్రి. మీ అయ్య కార్పొరేటర్ అని రుబాబ్ చేస్తున్నావులే, తీస్తా. ఒక్కరోజు నీ గాలి మొత్తం తీస్తా. వందన వద్దే, ఇడ్సే వెళ్ళిపోదాం. చల్ నడువుండ్రి. ఇటువంటి పిల్ల బచ్చేషన్ చాలనే చూసినాం. తీ ఊరుకుంటే నకరాలు చేస్తున్నావేందే? బాపు వందన వద్దే, దాయే నీకు దండం పెడతా. రాయే వందన, రావే నీకు దండం పెడతా. దావే రావే. చల్ నడు. ఎంత పొగరేదానికి వంచుతా, మొత్తం వంచుతా. చేద్దినమ్మ, ఊళ్ళోనేదంటే హడలెట్టిపోయేటోళ్ళు. ఇదేంది ఇట్లా దొంకి ఇచ్చింది? సిగ్గు పాయ్, పరువు పాయ్. అరే వందన, బీపీ తెచ్చుకోకు, మా అబ్బా కదూ. అవునే, జర సల్లబడే. మనకి గిట్ల టైం వచ్చినప్పుడు ఇచ్చి పడేద్దాం. సరే, ఈ షేర్ నన్ను చిరాగ్గా నాకు. అక్క, ఎట్లయినా వందన కోపం తగ్గియాలే. వందనకు పానీపూరి అంటే ఇష్టం కదా. అశోక టాకీస్ దగ్గర దాన్ని పానీపూరికి తీసుకోదాం, అదే చల్లబడుతుంది. గట్లనే అక్క. చెప్పే వందన, పానీపూరికి వెళ్దామా? పానీపూరియా? సరే సరే. అమ్మ పొట్టిదానా, అమ్మ పొట్టిదానా, నాకు తెలుసు ఈ ఐడియా నీదే అని. మరి దోస్తు నారాజులో ఉంటే ఎట్లా చేయాలో ఈ దోస్తుకి తెలియదా? ఏం దోస్తానా అక్క మీది?
చలో నడువురి. జై జై అశోక అశోక టాకీస్. టాకీస్. అన్నా అవుతుందో ప్యాస్ దాలో అన్నా వద్దని చెప్పే వరకు వేస్తూనే ఉండు. వేస్తాను తినమ్మా. ఏ ఇరా బాబు, నాకివ్వు పానీపూరి. ఇదిగో తీసుకో అమ్మా. ఏ వాళ్ళ కాపీ నాకు ఒక్కదానికే ఇవ్వు. ఏ మీ ముగ్గురు పక్క జరగండి. పాపం చిన్నపిల్లలు. ఏ దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఏడికిపోతే ఆడికి వస్తున్నావు. గుంజి కొడితే గూబ వలిపోతుంది. ఏరా బాబు, ఎవరి పిల్ల? పానీపూరి వేస్తావా లేదంటే మా బాబుకి చెప్పి నీ దుకాణం చుట్టేయమంటావా? ఏ ఏంది నీరు బాబు? ముందుగల మేమొచ్చాం తింటున్నాం, నువ్వేంది మధ్యలో? నారు బాబే నడుస్తుంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట్ మొత్తం నాదే. చల్ నడుపో. అరే ఇదేం లెక్కన్నా? మా నోటి దగ్గర లాగా దానికి పెడుతున్నావు. మేము కూడా పైసలు ఇస్తున్నాం కదా. అన్యాయం అన్నా. చెల్లే ఈ జాగా వాళ్ళ నాన్నదే. ఏదైనా కింద మీద అయితే నా దుకాణం నేను సర్దుకోవాలి. కొంచెం అర్థం చేసుకోర్రి. అర్థమైందిగా? అట్లుంటే పోండ్రి. ఏదో ఆడతారుగా చెమ్మ చెక్క చడేసి ముగ్గాని. పోయి ఆడుకోపోండ్రి. తమ్మలపాకు మొహం దనా, నీకు చుక్కలు చూపియకపోతే నా పేరు వరంగల్ వన్నయే కాదు. పోలేరమ్మ ముందు పొట్టేలు కొట్టినట్టు కొడతా. నేనేందో చూపిస్తా నీకు. పదందే పోదాం. ఏ ఆగు ఇరబాబు, వీళ్ళ ముగ్గురి మొహాలు చూసావు కదా, కోతి మొహాలు. ఈ ముగ్గురు మళ్ళీ ఎప్పుడొచ్చినా పానీపూరి కాదు కదా, పూరిలో పానీ కూడా ఇవ్వు. చల్ నడవండి. ఏరు బాబు పానీపూరి అయ్యి. నీకు జ్వరం రాను నీ అమ్మ. ఏరు బాబు పానీపూరి అయ్యి. ఛీ దీనమ్మ, ఇట్లెవ్వరి దగ్గర ఇజ్జత్ పోలేదే. తలకాయ తీసేసినట్టు అవుతుంది. అవునే, పూరి తినలోపు గద్దలా వచ్చి తనకపోయింది. అవ్వే వందన, మళ్ళా మన జోలికి రాకుండా దాన్ని ఏదో ఒకటి చేయాలి. చెప్తానే దాని సంగతి చెప్తా. దాంతో గొడవేమోలే గాని పానీపూరి తినాలనుందే. జాలి జాలిని ఎచ్చుడు చేసింది కదా. నడువరే, మనమే చేసుకున్నాడు. నడువరి. మస్తుంది కదా. భలే ఉంది. సుధా ఎట్లైనా ఆ పొరి ఇంటి దగ్గర తీసుకురావే. పానీపూరి తిని పూరిలో ఉన్నావు కదనే. సినిమా చూస్తావా? చూడు, వందన పానీపూరి సెంటర్. ఇది మీ బాబుది కాదు, మాది, మా వందనాది. ఇప్పుడు పిలుచుకో మీ బాబుని. తింటుంటే నోట్ దగ్గర నుంచి లాగేసినావు కదనే. ఇది ఇప్పుడు చేద్దాం. తిందాం రావే. చిన్ని ఆ పానీపూరి తీసుకురా. అబ్బా కిరాకుంది కదా. అవే పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? పిల్ల జల్ల ముసలి ముతక ఎవరైనా పానీపూరికి ఫిదా అవ్వాల్సిందే. ₹1 ఇస్తే 6 ఇస్తాడు. తింటే కడుపు నిండిపోద్ది. తినండి. పొరి నువ్వు తింటావా? ఆశ దోశ అప్పడం. ధమ్కి నీకే కాదే, నాకు వచ్చు. నువ్వు ముదురైతే నేను దేశ ముదురు. నీ ముగ్గురు తోకలు కత్తిరించకపోతే నా పేరు శివానియే కాదు. చల్నాడు పిల్ల బచ్చా అడకపా. అదేదో ఆట చెప్పింది కదనే. చమ్మ చెక్క చాడేసి మొగ్గ అట్లా పోయిరంగా. ఇగో చూడు,
నీకు ఈ వందన గురించి నీకు తెలియదు. ఒక్కసారి దోస్తాన్ చేస్తే జాన్ ఇస్తా, కింద మీద చేస్తే తోలు తీస్తా. వందన ఒక్క పూరి మిగిలిందే, దిష్టి దిద్దాం. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ పూరి దిష్టి, అందరి దిష్టి పోవాలి. తూతు అనండి. తూతు. ఏ పోరి శివాని, ఇక్కడ నుంచి నీ ఆటలు నడవవు. నువ్వు కిలో ఇస్తే నేను కిలోన్నర ఇస్తా. ఏ చల్ నడు. వందన ఏమన్నా జల్లకిచ్చినావా? దెబ్బకి మన జోలికి రాదు ఇంకా. అది వస్తూనే ఉండాలి, మనం దానికి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉండాలి. పదండి. ఏంటే పొట్టిదానా ఊపుకుంటూ వస్తున్నావు? నేను ఎట్లొస్తే నీకెందుకే? అయినా వందన చెప్పింది కదా మా జోలికి రావద్దని. ఇంకా బుద్ధి రాలేదా నీకు? అబ్బబ్బబ్బబ్బా, మీరు పెద్ద తోపులు మరి. వార్నింగ్ ఇవ్వగానే భయపడిపోవడానికి. అవునే మేము తోపులమే. అయితే ఏంది ఇప్పుడు? అబ్బచ్చా, అబ్బా, అమ్మ గుడ్లు ఏందే గట్ల దోషినావు? అయ్యో, నువ్వు పడిపోయి నన్నంటావేంటే? గుడ్లు పగిలిపోయినాయని తెలిసి మా అమ్మ కొడుతుంది. ఏందే నా ముందు ఊపుకుంటూ పోతే ఊరుకుంటా అనుకుంటున్నావా? తోక కత్తరిస్తా. అయినా పానీపూరి తినుకుంటూ నన్ను ఊరిస్తారా? చెప్తా, నేను ఈ సంగతి చెప్తా. ఏ పోయి నీ జిగిరికి చూపించుకోపో. ఆగి, నీకుంటదావు, నీ సంగతి చెప్తా. ఏ పో. అందునా అక్క పోయి చాలాసేపు అయింది కదా, ఇంకా రాలేదేంది? అవే ఇంత టైం అయినా ఇంకా రాలేదేంది? అదే వందన, ఒక కిరాణం షాప్ గవర్నమెంట్ ఇంటి పక్కనే ఉంది. అదేమన్నా గొడవ చేసిందంటవా? ఏ దానికంత సీన్ లేదులేవే. అదిగో అక్క వస్తుంది. అదేంది ఏడ్చుకుంటూ వస్తుంది? ఏమైంది? గా పాగల్ది ఎగ్స్ తీసుకొని వస్తుంటే ఆపి గుడ్లు వాళ్ళకు కొట్టింది. అవునా? అంత కొవ్వేంది దానికి, చెత్త మొహంది. అదే కాదే, ఇది చూడు. అదే తోపంట, దాని జోలికి రావద్దంట. ఇంకో ఇలా రాసి నీకు చూపిమని చెప్పింది. అంత పొగరే దానికి. అమ్మో, అది రాక్షసే వందన. పదవి. అదే దక్కవాడు సూది గేదకి సూదేసేటోడు లెక్కున్నాడు. అసలు వద్దక్కవాడు, అసలు చూసుడే వద్దు. ఏ వందన, ఏందే ఆ మాటలు? చూడకపోతే మీ పెద్ద మనకు పాడి కడుతుంది. చూసి అంత ఓకే అయిందనుకో, కుర్తిలో పడ్డ అలికలెక్కైతే నీ బతుకు. సరే చూడని, తర్వాత కథ నేను నడిపిస్తా. కిర్రాక్ పో, అట్లుండక్క. మీరు ఇక్కడే ఉండండి, నేను పిలుస్తా, అప్పుడు రండి. ఏయ్